పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో 3600 కిలోమీటర్ల రోడ్, త్రాగునీరు పూర్తి చేస్తామని చెప్పారు. గతంలో అమరావతి కోసం 10,000 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు చేశామని నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఈ బాధ్యత ఇచ్చేటప్పుడు ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో అమరావతి కూడా ఉండాలని చెప్పారంటున్న మంత్రి నారాయణతో 99 టీవీ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ శాఖ మంత్రిగా అయితే పొంగూరు నారాయణ గారు అయితే బాధ్యతలు స్వీకరించారు. సార్, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు సార్? ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఈరోజు ఛార్జ్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మొదట అన్నా క్యాంటీన్స్ మీద యాక్చువల్గా అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చేసిన మొదటి సంతకాల్లో ఈ అన్నా క్యాంటీన్ ఒకటి ఉంది. అధికారులతో డిస్కస్ చేశాను. అది వీలైన తొందరగా స్టార్ట్ చేయాలని అధికారులు ఆల్రెడీ కూర్చొని దాని మీద వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం వాళ్ళతో రివ్యూ ఉంది. వాళ్ళతో రివ్యూ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు తిరిగిపోయి వారితో కూర్చొని డిస్కస్ చేసి అది వీలైన తొందరలో స్టార్ట్ చేయటం, అధికారులకి 3 వీక్స్లో స్టార్ట్ చేసేటట్టుగా, అంటే వాళ్ళని అడిగాను ఎన్ని రోజులు అంటే వాళ్ళు ఒక 3 వీక్స్లో చేయగలం సార్ అన్నారు. అయితే దాని మీద వర్కౌట్ చేయమన్నారు. ఎందుకంటే అంతకుముందు ఇస్కాన్ వాళ్ళు ఫుడ్ పెట్టారు, అది సేమ్ వాళ్ళకే కంటిన్యూ చేయొచ్చా లేదా మళ్ళీ రీటెండర్లు పిలవాలనే దాన్ని బట్టి టైం ఉంటుంది. ఏదైనా టెక్నికల్ కానీ లీగల్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని స్టడీ చేయమని అధికారులకు చెప్పాను. వాళ్ళు స్టడీ చేస్తున్నారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. తర్వాత అమరావతి రాజధాని ఇందులో చాలా ముఖ్యమైన ఇది ఇష్యూ. గతంలో 2014-19 దాకా ఇక్కడ దాదాపు ఒక 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఇవ్వటం, అందులో 9,000 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. దాంతో అధికారులకు భవనాలు నిర్మించాం. 90%, 80% అయినాయి. రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు చేసాం. అయితే గత ప్రభుత్వం 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆట ఆడుతూ ఏమీ చేయకుండా అన్ని నిర్మాణం చేసినాయి. అయితే అవన్నీ కూడా స్టడీ చేయాలి అధికారులకి. ఎందుకంటే కొన్ని రోడ్లు తవ్వేశారు, డోర్లు విండోస్ తీసుకెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళా టెండర్లు వాళ్ళకే ఇవ్వటం అంటే ఇది కంటిన్యూ చేయటమా లేదనేది లీగల్గా చూసుకొని టెక్నికల్గా చూసుకొని అధికారులతో డిస్కస్ చేసి తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసి అవి ముందుకు పోతూ ఏదైతే ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా 58 రోజుల్లో ఒక చిన్న లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల యొక్క నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయకుండా ముందుకు పోవడం జరుగుతుంది. సార్, రాజధానిని ఎలా అభివృద్ధి చేస్తారు? మనం చూసుకుంటే గతంలో రాష్ట్రం లేని రాజధానిగా చేశారు సార్. ఇప్పుడు మీరు ఎలా అభివృద్ధి చేస్తారు దాన్ని? అంటే ఈ అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ 5లో ఒకటి ఉండే విధంగా నిర్మించాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందుకని అనేక దేశ విదేశాలు కూడా స్టడీ చేసి ఈ యొక్క రాజధానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్తో లేఅవుట్ డిజైన్ చేయించాం. తర్వాత నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ దగ్గర బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. దానికి తగ్గట్టుగా టెండర్లు కూడా పిలిచాము. టెండర్ల ద్వారా వర్క్ కూడా జరిగింది. ఏదైతే ఇంతవరకు టెండర్లు పిలిచి డిజైన్ చేసామో ఆ డిజైన్ని కంటిన్యూ చేస్తే ఫేజ్ 1 పూర్తవుతుంది. ఫేజ్ 1 పూర్తయితే బహుశా ప్రపంచంలో టాప్ 5లో ఒకటి కాదు 1 అవుతుంది. అలాంటి రాజధాని నిర్మించడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఫైనాన్షియల్ ఇష్యూస్ చూసుకోవాలి. అవన్నీ కూడా సీఎం గారితోనూ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. సార్, అన్నా క్యాంటీన్లు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం 5 సంతకాలు పెట్టారు సార్. అవి ఎప్పుడు ప్రారంభం అవుతాయి సార్? అన్నా క్యాంటీన్స్ మీద వాళ్ళు రివ్యూ చేశానండి. అవి ఒక 3 వారాల లోపల స్టార్ట్ చేయగలమన్నారు. ఎందుకంటే కొన్నిట్లో సచివాలయాలు పెట్టున్నారు, కొన్నిట్లో స్టోర్స్ పెట్టున్నారు. వాళ్ళకి ఆల్టర్నేట్ యాక్చువల్గా చూపించేయాలా. ఒక 204లో 100 అన్నా క్యాంటీన్స్ ఒక 21 డేస్ అన్నారు. ఏది ఏమైనా రేపు సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేసి కరెక్ట్ డేట్ని నిర్ణయించడం జరుగుతుంది. సార్, మనం చూసుకుంటే గత ప్రభుత్వం అయితే అసలు పనులు ఏం జరగలేదు, వెనకబడిపోయింది ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఎలా అభివృద్ధి చేస్తారు సార్? ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా ముందుకు పోవాలంటే సంక్షేమాలు ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం కలిగించాలి. ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టుకుంటా ఉంటారో అక్కడికి, అంటే జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీస్ పెద్ద పెట్టగలిగింది ఊరికి చాలా దూరంగా పెట్టగలరు. అంత దూరం కావాల్సిన రోడ్డు, డ్రైన్స్, వాటరు ఇవన్నీ కనెక్షన్స్ ప్రభుత్వం చేయాలి. ఈ గత ప్రభుత్వం వాటిని మర్చిపోయింది, అసలు వదిలేసింది. వదిలేయటం వల్ల ఎవ్వరు రాలా, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది ఇండస్ట్రీస్కి.
ఖచ్చితంగా ఇండస్ట్రీస్కి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం, ఇండస్ట్రీస్ని తీసుకురావడం వల్ల ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఆ వచ్చే ఆదాయంతో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. సార్ మనం చూసుకుంటే 2014లో మీరు సేమ్ శాఖలో ఉన్నారు, ఇప్పుడు కూడా మీకు అదే వచ్చింది సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాలు చేశాను కాబట్టి నాకు కొంత అనుభవం ఉంటుంది. ఆ అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది పొంగూరు నారాయణ గారు చెప్తుంది. రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోయేలా చేస్తా అంటున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో